పెళ్ళికి వచ్చినట్టు నీటికంగా తింటున్నావు. చూడండి, అడవిలో దొరికి ఆకులు మొత్తం తీసుకొచ్చి నా ప్లేట్ వేసింది. అంత పెద్ద ఏటనే తింటున్నాను నేను. ములుగ బొక్క అడ్డమా? ఈ బొక్కలతో కుస్తీ పడతాడు, బొక్కలతో తిప్పాలు పడతాడు. అందాక ఫినిష్ చేయొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కరి పండుగ కాబట్టి ఈరోజు నేను గాయత్రి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తుంది. ఎందుకంటే షాప్ వేసుకుంది కాబట్టి బిజీ అయింది. ఈరోజు పండుగ కాబట్టి ఇంటి దారిలో ఉంది కాబట్టి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. బగారా రైస్, మటన్ కర్రీ ఇద్దరం సేమ్ క్వాంటిటీతో పెట్టుకున్నాము. ఇద్దరికి ఒక మూలుగ బొక్కలు ఇట్లా ఉన్నాయి, వాటితో సహా అయిపోగొట్టాలి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్ అయినట్లు. టైం లిమిట్ ఏం లేదు. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడకండి, పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోని చాలా మంది కనిపిస్తుంది. అంటే ఈరోజు కూడా షాపు తెరవాలే కానీ ఈరోజు పోలేదు. ఇంకా పండుగ కాబట్టి వయసు వాళ్ళు కూడా ఉండు మమ్మీ అని అంటే ఇంటి దగ్గరనే ఉన్నా. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ బిజీ అవుతా. అంటే కొన్ని రోజుల వరకు షాప్ ఇట్లా ఇంపార్టెంటే కాబట్టి షాప్ మళ్ళీ వీలైనప్పుడు అయితే ఇంటి ఛాలెంజ్ చేస్తుంటుంది. రెగ్యులర్గా అయితే నాది వైశ్య అక్షయ్ వీళ్ళదైతే వస్తుంటుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి గైస్. ఇంకొకటి సబ్స్క్రైబ్ ఇట్లా కొత్త వాళ్ళు చేయట్లేదు చాలామంది. చాలా దారుణంగా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 7% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 93% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మటన్ కర్రీ రైస్ అయితే ఫుల్ పెట్టేసింది. ఓహో, ఇంతగానం పెట్టినావు, ఇంతగానం తినగలుగుతావా? వేడి ఉంది, తినాలి. మూలుగ బొక్క చూడండి, మూలుగ బొక్క ఎంత పెద్దగా ఉంది ఇది. నవ్వుతున్నారా? డిస్ట్ అయితే ఇట్లా కష్టం. ఫస్ట్ బొక్క వేసి వేస్తున్నాను అట్లా. మంచి పని అయింది. ఫస్ట్ ముద్దన్న బొక్క వేసేసుకున్నాను అట్లా. సూపర్ అయింది కర్రీ మాత్రం టేస్ట్. అన్నం పెట్టుకున్నాను. బాగుంది, మరీ కారం లేకుండా సింపుల్గా బాగుంది. నార్మల్ మరీ ఎక్కువ కారం లేదు, ఎందుకంటే ఎక్కువ కారం అంటే పిల్లలు తిన్నారని. నన్ను చాలా మంది అడిగినరంట గాయత్రి అక్క లేదని. అందుకే ఈరోజు మళ్ళీ నేను వచ్చేసిన. రాగి ముద్ద ఛాలెంజ్ చేయమంటారు. రాగి ముద్ద గాయత్రికి రాదు చేయడం. నేను ఇలా ఒక్కసారి 2 సార్లు తిన్నా రాగి ముద్ద. నాకు రాదు, ట్రై చేసిన అని. ఒకసారి చేస్తావా రాగి ముద్దను? ఒకసారి చేసినా రాలేదంట చూడండి. ఇంకా బయట ఎక్కడన్నా హోటల్స్ దొరుకుతుందేమో అని ట్రై చేసినా కానీ ఎక్కడ లేదు అసలు. గొంతులా ఇరుకుతుందమ్మా. ఇంత పెద్ద ముళ్ళ బుక్ వేసి ఉంటుంది. అంత పెద్ద ఏటనే తింటున్నాను నేను. ములుగ బొక్క అడ్డమా? ఇది ఎందుకు వేసింది సార్? ఈ మూలుగ బుక్కతో తన్నాడుకుంటా దాన్ని తినుకుంటా ఉంటా కదా, అంత లోపల రైస్ అయిపోవచ్చు అని. ఇది ఒక మైండ్ గేమ్. నాకు కూడా ఉంది కదా. ఇప్పుడు రావట్లేదు. ఇలా కొత్త వస్తాను ఎందుకంటే మిస్టర్ ఎందుకు గాయత్రి పీసెస్ గ్రేవీ కంటే పీసెస్ ఎక్కువ ఉన్నాయి. తినాలి.
మీరు అడిగింటారు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా, లేకుంటే వైశ్వాలే చేస్తుండే. చూడాలి అడవిలో దొరికే ఆకులు మొత్తం తీసుకొచ్చి నా ప్లేట్ వేసింది. చూడాలి అడవిలో దొరికే ఆకులు మొత్తం తీసుకొచ్చి నా ప్లేట్ వేసింది. చెట్లు గిట్ట పెట్టాల్సింది ఒక 2-3 చెట్లు. మర్చిపోయారు మళ్ళీసారి పెడతాం, మరోసారి ప్లేట్లో చెట్లు పెడతాను. లేకుంటే మైదాకు చెట్టు కొమ్మ తెచ్చి పెడతా. మైదా చెట్లు, గోరెంటాకు చెట్లు. ఎంత ఫాస్ట్ తినేసినాగా ప్లేట్. వామ్మో గాయత్రి, ఎందుకు అయిపోయింది? మా గాయత్రి చాలా ఫాస్ట్గా తినడం నేర్చుకుంది. అసలు చాలా స్లోగా తింటుండే. ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా తింటుంది ఈటింగ్ ఛాలెంజ్ వల్ల. నాకు అన్ని బొక్కలు వేసింది చూసిందా. ఈ బొక్కల ద్వారా కుస్తీ పడతాడు, బొక్కల ద్వారా తిప్పాలు పడతాడు. అందాక ఫినిష్ చేయొచ్చాడు. అంత లేదు. పెద్ద పెద్ద ముద్దలు ఎట్టుకుంటున్నదా మేము? లాస్ట్లో మజ్జిగ అంటే బాగుంటుంది. తీసుకురమ్మంటే తీసుకొస్తుంటుంది కదా పెరుగు. కడుపులో చల్లగా ఉంటుండే. వయసు సూపర్ వేస్తుంది. అదేది ఏదో వేస్తావు కదమ్మా, మజ్జిగ. అదే మజ్జిగ చారు. మజ్జిగ చారు బిర్యానీలాగా వేస్తారు చూడండి. అది ఎక్సలెంట్ చేస్తారు కూడా, సూపర్గా ఉంటుంది. ఒకసారి దాంతో ఛాలెంజ్ చేస్తాము, మజ్జిగ చారుతోన. వయసు మాత్రం ఎక్సలెంట్ చేస్తుంది అది. పెళ్ళికి వచ్చినట్టు నీటికాయంగా తింటున్నావు. ఓడిపోయినాను ఫిక్స్ అయినావా? పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. అబ్బా చెత్త డైలాగ్ కొట్టే. ఎవరు నేర్పించినానా నీకు? మరి ఏం చేస్తాం, మరి నువ్వు అంత భాష తింటుంటే ఎట్టనే పరిగెత్తలేను. మళ్ళీ ఓడిపోయినా చెప్పింగా ఓడిపోయినా నువ్వుగా పీసెస్ కంప్లీట్ అయినా నేను చేసిన ఆల్రెడీ. నాకేమో కప్పు మొత్తం పీసెస్ నింపేసింది. ఎన్ని పీసెస్ తీసినా గిట్లా వస్తూనే ఉన్నాయి లగేజ్. నాకు వస్తలేవా? గాయస్ ఫస్ట్ నెక్స్ట్ సార్ నుంచి ప్లేట్లు మార్చాలి. చాలా పెద్దగా అయిపోయినాయి. ఇంత ఇష్టంలో అయిపోయినాయి. ఎక్కువ పడుతుంది. నువ్వు డిస్ట్ పెడితే అయిపోతలేదు అన్నం. ప్లేట్ మొత్తం పెద్ద డిస్ట్ కన్లోడవు. ప్లేట్ మొత్తం అయిపోతుంది, పోతలే వాడు చూడు. మళ్ళీ నమ్మి నాకేమన్నా నోటి కానీ చెప్తా అప్పుడు. అన్నమాట పెట్టాము మా మమ్మీకి. నాకేమొద్దమ్మా డిస్ట్ పెట్టిండ్రు అందరు కలిసి. అంత పెద్ద పెద్ద ముద్దలు అనుకుంటా. పోతేనే లేదు, తినుకుంటేనే పోతలేదు. తినాలి తప్పదు. ఒక కట్టే నోట్లో పెట్టుకుని కుక్కో పోతుంది. మా గాయ ఇప్పుడు టైం 3 అవుతుంది, 3 అవుతుంది. ఉదయం నుంచే వంట రూమ్లోనే పడ్డది. ఇప్పుడు బయటకు వెళ్ళింది. ఇప్పుడు అయిపోయింది మొత్తం. ఉదయం పిల్లలకి చికెన్ ఫ్రై, పూరీలు, ప్లస్ ఇప్పుడు మళ్ళా బగారన్నము, మటను ఇదంతా వేసినాక ఇప్పుడు వీలైంది. అందుకే షాప్ కట్టుకోద్దాను. నువ్వు ఎందుకన్నా? అమ్మా గెలిచినాం విజయవంతంగా. ఎవరు? నేను. చంబా నేను గెలిచిన. బొక్కలు అట్లా పెడతాం. ఏదో బొక్క తింటే ఇప్పుడు ఆగరాదా? తిను. ఆ బొక్క అయిపోతుంది తినేసారు.
చూడండి గైస్, నా దాంట్లో పీసెస్ ఎన్ని ఉన్నాయి, అయిపోయినాయి ఆల్మోస్ట్. ఈమె చూడు ఎట్లా పెట్టింది, గ్రేవీ కాదు తిన్నది, పీసెస్ మొత్తం అట్లనే పెట్టింది. నేను ముక్కలు తినను. మరి అట్లా అంటే ఎట్లా? అయిపోయి అయిపోయింది అబ్బా. బాబోయ్. మా గాయత్రి ఇంత ఫాస్ట్గా తిండి నేర్చుకుంది, నేనే లేట్ అయిపోతుంది. నాకు బొక్కలు అంటే ఇష్టం. గ్రేవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అయితే అయిపోయింది కదా. మధ్యలో వదిలేదు, అసలు గివప్ ఇయనే మధ్యలో ఓటమిని అంగీకరించదు, చివరి వరకు పోరాడతారు. మళ్ళీ అయిపోయింది కదా ఈడ. దేంట్లో అయిపోతా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటుండే, రామన్ అన్న ఎప్పుడు సగమే తింటారు, అవతల గెలిచేస్తే డ్రాప్ అవుతాడు అనుకుంటారు. లేదు లేదు, నేను గివప్ ఇయ్యాను. పెండుకొచ్చినట్టు తింటావు. ఏదో టేస్ట్ పెళ్ళి ఫుడ్ లాగానే ఉంది. అయిపోయింది. నిల్వయమ్మా. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అయింది అసలు. ఇద్దరు ఫస్ట్ నాదైపోయింది. గాయస్ నేను ములుగ బొక్కతో సహా తినేసిన. నేను ఇంకా మింగేసిన, నమిలి మింగేసిన. అదే మిగులుతుంది. చూడండి, ములుగ బొక్కతో సహా ఈ బొక్కలు మొత్తం అయిపోయినాయి. మా గాయత్రి అమ్మ కుప్ప పెట్టేది మొత్తం. చూడండి ఇక అది చిన్న సైజు గుట్టలకి ఏర్పడ్డది. గెలిచిన అవైతే నిజంగా నిజమే గెలిచిన. ఏమబ్బా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆడ కింద ఇంత దాచిపెట్టిన. ఇది గాయస్ ఈరోజు అయితే ఏదో విజయ్ ఏమంటే గెలిపైతే గాయత్రికి ఇచ్చేసింది, ఏదో అడుక్కుంది కాబట్టి ఇచ్చేసినాము. అబ్బో సాక్రిఫైస్ చేసినాము. అబ్బో టైట్గా అయింది. కక్కేవి ఇట్లా దాననే ప్లేట్లా. ఇది గాయస్ ఈరోజు కర్మ పండుగ రోజు అయితే ఈటింగ్ ఛాలెంజ్ అయితే మటన్ కర్రీ బగారా రైస్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ చేసింది. ఇది ఈరోజు ఛాలెంజ్. గాయత్రితో అయితే ఓడిపోయినాయి సార్. మళ్ళీ కాయలు అయిపోయినాక వస్తా. మళ్ళీ ఈటింగ్ ఛాలెంజ్ అప్పుడు జాయిన్ అవుతుంది. అంతవరకైతే మా వెయిటింగ్ ఛాలెంజెస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. వీడియోస్ నచ్చినా పూర్తిగా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఈటింగ్ ఛాలెంజ్తో కలుస్తాం. బాయ్. బాయ్.